హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ విజువల్స్ ఫోటోగ్రఫీ. ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మనం ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకున్నాము. దీని పేరు DJI RS4 గింబల్ అయితే పర్చేస్ చేసాం. ఇది కాంబో మోడల్ ఇప్పుడు నేను తీసుకున్నది. సో దీంట్లో ఓన్లీ RS4 అనే మోడల్ ఉంటుంది, కాంబో మోడల్ ఉంటుంది, ప్రో వేరియంట్ కూడా ఉంటుంది. సో మనం పర్చేస్ చేసింది కాంబో మోడల్. సో కాంబో మోడల్కి నార్మల్ మోడల్కి తేడా ఏంటంటే ఇప్పుడు కాంబోలో ఏంటంటే ఒక హ్యాండిల్ గ్రిప్ వస్తుంది అండ్ అలాగే ఫోకస్ పుల్లర్ కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తుంది, విత్ బ్యాగ్తో వస్తుంది. ఇది అదే ప్లస్ పాయింట్ ఇక్కడ కాంబో మోడల్కి. సో నార్మల్ మోడల్ ఏంటంటే దానికి బ్యాగ్ రాదు, ఈ ఫోకస్ పుల్లర్ రాదు, హ్యాండిల్ కూడా రాదు. సో ఇవి బేసిక్ నీడ్ ఎక్కువ ఉందా అంటే ఓకే, కొంచెం నాలాంటి ఫిల్మ్ మేకర్స్కి కొంచెం ఈ కాంబో మోడలే చాలా ఇంపార్టెంట్. నార్మల్గా తీసుకునే వాళ్ళకి జస్ట్ కాంబో అవసరం లేదు, RS4 ఓన్లీ తీసుకుంటే సెట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఈ బాక్స్ మీద ఏమేమి ఉన్నాయంటే, సో ఇక్కడ చూస్తే మనకి గింబల్ అసలు ఎలా అసెంబుల్ చేసి ఉంటుంది అంటే ఓవర్ వ్యూ అనేది ఇక్కడ చూపించాడు. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ బాక్స్ లోపల అసలు కంటెంట్స్ ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు మనకి. సో ఒకసారి చూడండి, ఇది ఇక్కడ ఉంటాయి మొత్తం. నేను ఇక్కడ అన్బాక్సింగ్ చేసి మొత్తం మీకు కంటెంట్స్ ఏమేమి ఉంటాయి చూపిస్తాను. సో బాక్స్ ఓవర్ వ్యూ అయితే ఒకసారి చూసేయండి, అలాగే 360లో మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎలా చూస్తే, ఎలా ఉన్నది ఏంటి బాక్స్ ఎలా ఉంటుందని. ఓకే, సో ఇంకా బాక్స్ లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయనేది మనం అన్బాక్సింగ్ చేసి ఇంకా లోపల ఏమున్నాయో తెలుసుకుందాం. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? ఫస్ట్ ఓపెన్ చేయగానే లోపల మనకి ఒక బ్యాగ్లా ఉంది, చూపిస్తాను. ఇదైతే పక్కకు పెట్టేద్దాం. సో ఇట్లా ఓపెన్ చేయగానే మీకు ఒక బ్యాగ్ వచ్చింది. దీన్ని ఓపెన్ చేయగానే సో దీని నుంచి బ్యాగ్ని బయటకు తెస్తే ఇది కూడా పక్కకు పెట్టేద్దాం. ఓకే, ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది, చూడొచ్చు. మనకు ఒక బ్యాగ్ అయితే వచ్చింది. సో ఈ బ్యాగ్ ఏంటంటే DJI ప్రో అంటే కాంబో మోడల్స్ ఏదైతే ఉంటుందో, సో ఆ కాంబో మోడల్ పర్చేస్ చేస్తేనే మనకి ఇట్లా బ్యాగ్ వస్తుంది. సో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ ప్యాకేజింగ్, ఈ బ్యాగే ఈ కాంబో మోడల్లో. ఎందుకంటే ఈ బ్యాగ్ ప్రీవియస్ వెర్షన్స్లో అంటే ఈ సేమ్ కాంబో మనం పర్చేస్ చేసినా ఇలాంటి బ్యాగ్ వచ్చేది కాదు, అది నార్మల్ బ్యాగ్ ఉండేది. సో ఈ బ్యాగ్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ 2 ఉంటాయి, ఈ జిప్ వేరియంట్స్ 2 ఉంటాయి అనమాట. అందులో ఒకటే ఉంటుంది, అది జస్ట్ ఇట్లా ఓపెన్ చేసుకోగానే అది ఒకటే కనిపిస్తుంది. మనకి ఇక్కడ 2 ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 2 ఉంటాయి అనమాట. అంటే ఈ రెండింటిని మనం యూజ్ చేసుకునే విధంగా అండ్ స్ట్రాంగ్నెస్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో ఇంకా లోపల కంటెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఓపెన్ చేయగానే సేఫ్టీగా ఏమవకుండా ఇది ఒకటి ఇచ్చాడు పైన. ఓకే, బాగుంది. ఫస్ట్ ఓపెన్ చేస్తే ఇంకొకటి, ఇది హ్యాండిల్. ఈ కాంబో మోడల్కి మాత్రం వస్తుంది, నార్మల్ వేరియంట్స్కి రాదు. ఇది హ్యాండిల్ గింబల్ది. పక్కన పెట్టేస్తే ఇది ఫోకస్ పుల్లర్కి సంబంధించింది, మీకు తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నీ అలైన్ చేసి. నెక్స్ట్ ఇది బ్యాటరీ గ్రిప్. ఇది ఇంట్లో పవర్ ఇండికేషన్ ఇక్కడ తెలుస్తుంది మనకి, చెప్తాను నెక్స్ట్ డీటెయిల్గా. సో ఇది కూడా పక్కన పెట్టేసి ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఫోకస్ మోటార్ ఇది. సో ఇది ఇప్పుడు ఈ కాంబో మోడల్కి స్పెషాలిటీ ఏంట్రా అని అడిగితే ఈ హ్యాండిల్, ఈ ఫోకస్ పుల్లరే. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే సినిమాటోగ్రాఫర్స్కి మాన్యువల్ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి మాన్యువల్ ఫోకస్ అంటే అండ్ ఎక్కువ యూస్ చేయరు, కానీ సినిమా వాళ్ళందరూ కూడా మాన్యువల్ ఫోకస్ వాడతారు. సినిమాటోగ్రాఫర్స్ ఎస్పెషల్లీ మాన్యువల్ ఫోకస్గా యూస్ చేస్తారు. సో దానికి ఈ రెండు చాలా యూస్ఫుల్ అనమాట. సో ఇది కూడా పక్కకు పెట్టేద్దాం, మిగతా ఇంకేమైనా చూద్దాం ఒకసారి. ఓకే, ఇది బేస్ ప్లేటు, ఇది క్విక్ రిలీజ్ ప్లేటు. ఈ 2 ప్లేట్లు ఇచ్చాడు మనకి. అంటే బేస్ ప్లేట్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా. సో ఇది కెమెరాకి పెట్టాలి, సో ఇది గింబల్కి పెట్టేసి ఈ 2 అటాచ్ చేయాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కెమెరాతో సింక్ అవుతాయి. సో ఇది కూడా పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ వన్ ఏముంది,
ఓకే, ఇది కూడా ఒక క్విక్ రిలీజ్ ప్లేట్ అంటారు. బట్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మీకు చూపించా కదా, ఈ ఫోకస్ మోటార్ని అలైన్ చేసుకోవడానికి, ఫిక్స్ చేసుకోవడానికి సెట్ అవుతుంది. సో ఇది కూడా పక్కకు పెడదాం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇది తెలిసిందే కదా, మినీ ట్రైపాడ్ అంటారు. అంటే గింబల్కి కింద ఇలా గ్రిప్లా ఉంటుంది. సో ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇట్లా ఓపెన్ అవుతుంది, ఈ 3 యాక్సెస్లో ఓపెన్ అవుతుంది. దీన్ని మనం ఇట్లా ఫోల్డ్ చేసి గింబల్కి డౌన్లో మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకొని దీన్ని గ్రిప్, ఇది కూడా బాగుంది క్వాలిటీ. ఇది కూడా పక్కకు పెట్టేద్దాం. ఇంకేమి ఇచ్చాడో చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఈ టాప్ బాటంలో అయితే వచ్చిన యాక్సెసరీస్ అన్నీ ఇవే. ఇంకా టాప్ బాటంలో అయితే ఏం లేదు. చెప్పాను కదా, ఈ బ్యాగ్ స్పెషాలిటీ 2 జిప్లు అని చెప్పేసి, కింద ఒకటి పైన ఒకటి ఇచ్చాడని. సో పైన ఉన్న ప్రోడక్ట్స్ కంటెంట్స్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ ఇప్పుడు కింద పార్ట్కి వెళ్ళిపోదాం. నాకు తెలిసి కింద పార్ట్ ఓన్లీ గింబలే ఉంటుంది ఐ థింక్. చూద్దాం ఒకసారి. కింద పార్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే, దీనికి కూడా సేఫ్టీ ఇది ఇచ్చాడు పైన. ఇదైతే బాగుంది, అంటే గింబల్ డ్యామేజ్ అవ్వకుండా, ఎందుకంటే ఇవి ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి కాబట్టి మనకి ఇబ్బంది పడకుండా ఇచ్చాడు. సో ఇక్కడ కింగ్ ఆఫ్ ద షో ఏంటంటే వచ్చేసింది మనకి, ఇదిగో గింబల్. చూడండి, ఇదే RS4 గింబల్. సో ఇది మెయిన్, మనకి గింబల్లో మెయిన్ పార్ట్ ఏదైనా ఉందంటే ఇదే. మనకి 3 మోటార్స్ ఉంటాయి మొత్తం దీనికి. సో ఇదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒకటి ఉంది కింద సెకండ్ జిప్లో. ఇది కూడా పక్కకు పెట్టేసి ఇంకా కంటెంట్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. ఇంకా ఉన్నాయి కంటెంట్స్. ఓకే, కేబుల్స్ అవి ఇచ్చాడు. ఏమేమి కేబుల్స్ ఇచ్చాడో కూడా ఒకసారి చూపించేస్తాను మీకు. ఓకే, టైప్ సి టు టైప్ సి ఇచ్చాడు. అంటే ఇవి 2 ఇచ్చాడు సెట్స్. టైప్ సి టు టైప్ సి సెట్స్ 2 ఉన్నాయి. ఇది ఒకటి ఏంటంటే మనం రికార్డ్ చేసుకోవడానికి, ఇంకొకటి ఫోకస్ పుల్లర్ కనెక్ట్ చేసుకోవడానికి. సో అందుకనే 2 సెట్స్ ఇచ్చాడు. ఇది ఓకే. నెక్స్ట్ టైప్ ఏ టు టైప్ సి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ ఇచ్చాడు. కేబుల్స్ క్వాలిటీస్ చాలా బాగుంటాయి డీజేలో, అది ఒకటి బాగా నచ్చుతుంది నాకు. ఓకే, ఇది కూడా పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ వన్ చూసేద్దాం. ఇది ఓకే, ఇది ఫోకస్ పుల్లర్కి అటాచ్ చేసుకునే ఒక ఇది లెన్స్కి మనం అటాచ్ చేసుకొని దీని ద్వారా మాన్యువల్ ఫోకస్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు మంచిగా. ఇది కూడా పక్కకు పెట్టేద్దాం. దానికి కావాల్సిన క్లిప్స్ ఇవి 2. నెక్స్ట్ ఈ స్క్రూస్ ఇచ్చాడు. అంటే కెమెరాకి మనం పెట్టుకునే క్విక్ రిలీజ్ ప్లేట్ ఉంటుంది కదా, దానికి స్క్రూస్ ఇవి అడిషనల్గా ఇచ్చాడు. ఇది ఒక మంచి విషయం. ఇది కూడా పక్కకు పెట్టేస్తే అండ్ అంతే. ఇంకా బ్యాగ్లో అయితే ఏం లేదు. చూడండి, బ్యాగ్ కూడా ఎంటీ. సో ఇది సెకండ్ జిప్లో ఏమేమి ఉన్నాయో కంటెంట్స్ ఇవి. ఫస్ట్ జిప్లో ఆల్రెడీ చూపించాను కదా. సో ఇది ఒకసారి మీకు ఏమేమి ఉన్నాయో ఒకసారి ప్రాపర్గా అలైన్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఒకసారి ఇది మీకైతే సెట్ చేసి చూపిస్తాను ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది. సో ఇది గింబల్ కదా, గింబల్కి ఫస్ట్ అయితే బ్యాటరీ గ్రిప్ పెట్టాలి. సో బ్యాటరీ గ్రిప్ పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ పిన్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుందో లేదో ఒకసారి చూడండి. సో ఈ పిన్ ఏంటంటే లాక్ అన్లాక్ అనమాట. సో ఇది మనకి అన్లాక్లో పెట్టే మనకి బ్యాటరీ గ్రిప్ అనేది అలైన్ చేయాలి, అంటే పెట్టాలి లోపలికి. సో ఇట్లా పెట్టాలన్నమాట. ఇట్లా పెడితే మనకి లాక్ అయిపోద్ది ఆటోమేటిక్గా. దాన్ని లాక్ చేసుకోవాలి. మీరు ఏదైనా కొంచెం తేడా చేసినా పిన్లు అయితే పోతాయి, మనకి చాలా రిస్క్ అవుతుంది తర్వాత. అదొకటి చూసుకోండి కేర్ఫుల్గా. సో నెక్స్ట్ ఈ మినీ ట్రైపాడ్ అనేది దీనికి సెట్ చేయాలి. దాన్ని ఇట్లా సెట్ చేయాలి. సో ఇట్లా సెట్ చేసిన తర్వాత దీని ఫైనల్ లుక్ అయితే ఒకసారి చూడండి, చూపిస్తాను మీకు. ఇది ఫైనల్ లుక్. సో దీనికి ఇంకా నేను కెమెరా అనేది నేను పెట్టలేదు. ఇంకా కెమెరా పెట్టి ఫుల్ స్టెబిలైజేషన్ అంతా మొత్తం సెట్టింగ్స్ అన్నీ ఏం పెట్టలేదు ఇంకా సెటప్. సో మీకు ఫుల్ సెటప్ నేను కెమెరాతో మొత్తం పెట్టేసి అసలు ఇది వర్కింగ్ ఎలా ఉంది అనేది నేను మీకు ఇంకో వీడియోలో మళ్ళీ చేసి చూపిస్తాను. సో ఆ వీడియో కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, మీకు ఆ వీడియో కూడా వస్తుంది. అసలు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది తరచుగా నేను దీని గురించి వీడియోస్ అయితే పెడతా ఉంటాను. మేమైతే ఈ గింబల్ని పర్చేస్ చేసిన రీజన్ ఏంటంటే, మేము క్యాండిడ్ వీడియోస్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీయడానికి అయితే పర్చేస్ చేసాము ఈ RS4 గింబల్ అనేది. సో మీకు ఎవరికైనా సరే, మన సబ్స్క్రైబర్సే కావచ్చు, ఆడియన్సే కావచ్చు, మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా, అంటే మీ ఇంట్లో ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయిపోండి. మేమైతే మీకు మంచిగా ఒక ఫ్రెండ్లీ బడ్జెట్లోనే చేస్తాము ఎనీ ఈవెంట్ కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. నెక్స్ట్ ఇంకో అన్బాక్సింగ్తో మళ్ళీ కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ బై.